నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రజలకు లబ్ధి చేకూర్చే పలు ముఖ్యమైన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలపై చర్యలు తీసుకునే విషయంలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ప్రసక్తే లేదు డిప్యూటీ సీఎం పవన్ స్పష్టీకరణ ఏపీని కరువు రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్న మంత్రి నిమ్మల నీటిపారుదల శాఖను ప్రక్షాళన చేసుకుంటూ ముందుకెళ్తున్నట్లు వెల్లడి పోలీసుల ముందు విచారణకు హాజరైన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి శనీశ్వరుడి విగ్రహంపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని వెల్లడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అసెంబ్లీలోని ఆయన ఛాంబర్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది ఈ భేటీలో ప్రజలకు లబ్ధి చేకూర్చే పలు ముఖ్యమైన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది వీటిలో ప్రధానంగా వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు మార్చేటప్పుడు విధించే నాలా ఫీజును రద్దు చేసేందుకు ఉద్దేశించిన చట్ట సవరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వాహనమిత్ర పథకం కింద ఆటో టాక్సీ డ్రైవర్లకు ఏటా 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం ముద్ర వేసింది దీంతో పాటు రాష్ట్రంలో భారీ ప్రాజెక్టుల వేగవంతమైన అమలు కోసం ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి కూడా కేబినెట్ అంగీకారం తెలిపింది పీసీబీ చైర్మన్ డాక్టర్ కృష్ణయ్యపై టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు ఈ అంశంపై సమీక్షించిన పవన్ బొండా ఉమా వ్యాఖ్యలు బెదిరింపు ధోరణిలో ఉన్నాయని పేర్కొన్నారు వ్యక్తిగత ఉద్దేశాలతో లక్ష్యంగా చేసుకుని ఆయన మాట్లాడినట్లు అనిపిస్తోందన్నారు ఎమ్మెల్యే ఈ విధంగా వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందని ఆరా తీశారు ఫిబ్రవరిలో క్రెబ్స్ బయోకెమికల్స్ పై ఫిర్యాదు చేశారని కృష్ణయ్య పవన్ దృష్టికి తీసుకెళ్లారు దీని ఆధారంగా చేపట్టిన చర్యలు తదనంతర పరిణామాలను వివరించారు సమగ్ర నివేదిక రూపంలో ఇస్తే సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని పవన్ తెలిపారు పరిశ్రమల కాలుష్యం నియంత్రించి నిబంధనలు అమలయ్యేలా చూస్తామని చెప్పారు పరిశ్రమలు పారిపోయే పరిస్థితి కూటమి ప్రభుత్వం తీసుకురాదన్నారు తమ పాలనలో గత ప్రభుత్వ విధానాలు కుదరవని స్పష్టం చేశారు సరిదిద్దుకోవాలో లేంటి నాకు తెలియదు కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను ఇది అందుబాటులో ఉండరు ఇవన్నీ తప్పు రాగానే మన చైర్మన్ గారికి కూడా చెప్పాను ఫస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఓపెన్ చేయమని అదొక వాస్తవం ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సామాన్య మనిషికి సంబంధించి ఓన్లీ ఇండస్ట్రియల్ కనెక్టెడ్ అనుకుంటాం ఇది ఫస్ట్ టైం కృష్ణయ్య గారు వచ్చాక వారికి తెలియజేసిన హీ హాజ్ ఓపెన్ ఎవరైనా సరే ఎనీ ఆఫీస్కి వెళ్ళిపోయి మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్కి వెళ్తే మీకు అది ఓపెన్గా ఉంటుంది దానికి నేను బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటి చేసిన అధ్యక్ష కాకపోతే దీని మీద అవగాహన కల్పించాలి అసలు వెళ్తే కొంత సమాధానం ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ ఎక్స్టెన్సివ్ ఎంప్లాయ్మెంట్ షార్టేజ్ ఉంది దానికి అదొక మేజర్ సమస్య అలాగే వారు లేవనెత్తింది ఇంకొకటి రామ్కి సంస్థ మీద వారికి షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది యాక్షన్ తీసుకోవడం జరిగింది అలాగే చాలా వ్యర్థాలు వదిలేస్తున్నారు ఇవన్నీ అంటే ఒక ప్రాబ్లం ఏముందంటే ఏదైనా సరే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అంటే ఎన్ని ఇండస్ట్రీస్ మూతపడిపోతే మనకు తెలియదు మీకు ఇందాక నేను ఎందుకు ప్రస్తావించానంటే ఉదాహరణకి ఫ్లెక్సీస్ ఇప్పుడు ఫ్లెక్సీలని వెంటనే మనందరికీ తెలుసు ఫ్లెక్సీస్ మైక్రో లెవెల్ డిస్ట్రిబ్యూట్ అయిపోయి భూమిలోకి ఇంకిపోతున్నాయి నీళ్లలోకి వెళ్ళిపోతున్నాయి గాల్లోకి కలిసిపోతున్నాయి ఆ తిరిగి తల్లి గర్భంలోకి వెళ్ళిపోతాయి ఇవన్నీ తెలుసు కానీ ఏదైనా వెంటనే బ్యాన్ చేద్దామంటే ఇట్ హస్ బికమ్ అన్ ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఫర్ మెనీ పీపుల్ కొన్ని కుటుంబాలు రోడ్డు మీద పడిపోతాయి సో దీనికి ఏం చేయాలి దీనికి చాలా సహజ క్రమంలో తీసుకురావాలి ఒక మార్పు పట్టుకురావాలి చాలా సహజ క్రమంలో కొంత అవగాహన కల్పించాలి వారికి కొంత తెలియజేయాలి సడన్ గా మెషిన్ పెట్టాల్సిన ప్లాస్టిక్ పెట్టే చోట బయోడిగ్రేడబుల్ మెటీరియల్ పెట్టాలంటే దానికి ఆ పర్టికులర్ ప్రింటింగ్ మెషిన్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తే కలర్స్ అంత సాచురేషన్ ఉంటుందా లేదా ఇవన్నీ కూడా ఆలోచించాలి అధ్యక్ష నా ఉద్దేశం ఏంటంటే ఒక ప్లాస్టిక్ చిన్నపాటి ఫ్లెక్సీకే మనం ఇంత ఆలోచిస్తున్నప్పుడు కెన్ ఇమాజిన్ ద మ్యాగ్నానిమిటీ టు అప్లై ద రియల్ ట్రూ పొల్యూషన్ నార్మ్స్ టు ఎవ్రీ ఇండస్ట్రీ ప్రాక్టికల్ గా మనం చూసేటప్పటికి ఇప్పుడు ఏ పరిశ్రమ అయినా సరే పొల్యూషన్ లేకుండా ఏ పరిశ్రమ లేదు ఒకటి లేదు కాకపోతే ఏమవుతుంది అప్లై చేయాలి ఒక రూల్ అంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మీకు రెగ్యులేటరీ బాడీగా ఉండాలి తప్ప మీరు ఎన్ఫోర్స్మెంట్ బాడీగా నిజంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటే అది ఏ రకమైన ఒక అస్తిత్వానికి దారి ఒక స్థిమితం లేకుండా ఎలా వెళ్ళిపోతుందని ఒక భయం ఉంది అందరికీ ఇంక్లూడింగ్ గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఉంది ఇది వారి దృష్టికి నేను ప్రత్యేకంగా తెలియజేశాను సో అది ఒక నామ్లో అదొక పరిగణలోకి తీసుకున్నాం అధ్యక్ష అలాగే వీఆర్ వెరీ కమిటెడ్ ఫర్ ఎందుకు ఒక రోజు ప్రత్యేకించి దీని మీద మీరు చర్చ పెట్టాలి ఎందుకన్నానంటే ఇలాంటి గౌరవ సభ్యులు లేవనెత్తింది దాన్ని ఖచ్చితంగా పరిశీలించాల్సిన అంశం కానీ మీరు ఇంటెన్షన్ షుడ్ బి నోబుల్ అండ్ ప్యూర్ మీరు ఇంటెన్షన్ డోంట్ టార్గెట్ ఓన్లీ ఈ అయోధ్య
రామ్కి ఏముందంటే ఒక పరిశ్రమ చేస్తే మళ్ళీ గత ప్రభుత్వంలో అయిపోతాం. ముఖ్యమంత్రి గారి ఇంటెన్షన్ కూడా అది కాదు. ఈ వేరే పార్టీల నుంచి రూలింగ్ పార్టీలోకి వచ్చారు, వీళ్ళందరినీ తీసుకున్నప్పుడు కంటిన్యూస్ వాళ్ళ సైడ్ తీసుకున్నారో మనకు తెలియదు, కానీ వాళ్ళు గతంలో పనిచేశారు కదా, ఆ ఇంటెన్షన్ తో చేస్తే మటుకు అది ఈ ప్రభుత్వానికి రైట్. ఆంధ్రప్రదేశ్ను కరువు రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. నీటి పారుదల శాఖను ప్రక్షాళన చేసుకుంటూ ముందుకెళ్తున్నట్లు చెప్పారు. శాసనసభలో జలవనరులపై లఘు చర్చను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ మేరకు ప్రసంగించారు. డెల్టా ప్రాంతాలను తలదన్నేలా రాయలసీమలో పంటలు పండుతున్నాయన్నారు. సీఎం చంద్రబాబును అభినవ కృష్ణదేవరాయలుగా పేర్కొన్నారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల పేర్లు చెబితే టీడీపీ గుర్తుకొస్తుందన్న ఆయన వైసీపీ పేరు చెబితే ఇసుక, గనులు, మద్యం, భూమాఫియాలు గుర్తుకొస్తాయని ఎద్దేవా చేశారు. మేము ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు మేరకు, ఎందుకంటే మేము కూడా ఆయన దగ్గర నుండి చూసినప్పుడు ఆయన నుంచి ఒకటే మేము చూస్తూ ఉన్నాం. ఆయన ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన, జలం ఉంటేనే జనం ఉంటారు, జలం ఉంటేనే ప్రగతి ఉంటుంది, జలం ఉంటేనే ఉనికి ఉంటుంది అనేటువంటి ఆలోచన ఇప్పుడు కూడా మరి చంద్రబాబు నాయుడు గారిది. ఎందుకంటే మనం కూడా చూసాం, ఏ దేశ చరిత్ర చూసినా, ఏ ప్రపంచంలో ఏ చరిత్ర చూసినా కూడా పల్లెల నుండి పట్టణాల వరకు కూడా, మహానగరాల వరకు కూడా చూస్తే నదుల యొక్క వనరులను ఉపయోగించుకునే నదీ పరివాహక ప్రాంతాల్లోనే నాగరికతలు అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం అధ్యక్ష. అటువంటి స్థితిలో మన ఆంధ్రప్రదేశ్ అంటే ఈరోజు విభజిత ఆంధ్రప్రదేశ్ కావచ్చు, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, 100% వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రాష్ట్రం అధ్యక్ష ఆంధ్రప్రదేశ్. అటువంటి వ్యవసాయానికి ఒక ఆయువు పట్టు, ఒక ఆధారం జలవనరుల శాఖ అనే విషయాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు గుర్తించి ఆ యొక్క జలవనరులతోటే, ఆ జలవనరుల్ని సద్వినియోగం చేసుకుంటేనే రాష్ట్రంలో ఒక సిరి సంపద ఉంటుంది, రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చొచ్చు అనేటువంటి ఆలోచనతోటే మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క పనిచేసే విధానం ఏదైతే ఉందో, మరి అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయం అంతా కూడా చూస్తే నదుల పరిసర ఏదైతే అనుబంధమైనటువంటి డెల్టాలు, కాలువలు, వాగులు, వంకలు, వర్షాధార చెరువుల చెంతనే ఆ రోజు వ్యవసాయం ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఏదైతే వ్యవసాయం కానీ, ఇరిగేషన్ కానీ చరిత్రే మారిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. అందుకు మా అందరికీ తెలుసు, ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏదైతే మెట్ట ప్రాంతానికి సంబంధించి భూగర్భ జలాలను వెలికి తీయడం ద్వారా సస్యశ్యామలం చేయాలనే ఆలోచనతో కరెంటు వినియోగానికి ఆ రోజు సబ్సిడీ ఇచ్చి ఈ రోజు మెట్ట ప్రాంతాలు సైతం, ఏదైతే రాయలసీమ ప్రాంతాలు సైతం మరి ఏదైతే కలకల్లాడుతున్నటువంటి పరిస్థితి కానీ, అదేవిధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఈ రోజు ఏ ప్రాజెక్టు చూసినా, ఎందుకంటే అన్న ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి మరి ఏదైతే ఆశయం ఏదైతే ఉందో దాన్ని పుణుకు పుచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని కొనసాగించడంతో ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు, ఒక తెలుగు గంగ కానీ, ఒక అంద్రీనివా కానీ, ఒక గాలేరు నగర్ కానీ, ఒక వెలిగొండ కానీ, ఒక పోలవరం కానీ, ఒక ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కానీ, ఇట్లా ఏ ప్రాజెక్టు చూసుకున్నప్పటికీ కూడా ఈ రిజర్వాయర్ల పేర్లు చెప్పినా తెలుగుదేశం పార్టీ గుర్తుకు వస్తుంది. అదే వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఒక శాండ్, ఒక ల్యాండ్, ఒక మైన్, ఒక లిక్కర్, ఈ మాఫియా గుర్తుకొచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఈ రకంగా ఇంత అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే మరి మనం చూస్తున్నాం అధ్యక్ష, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి అధికారాన్ని కోల్పోయినటువంటి పరిస్థితులు ఈ రోజు అదే రకమైనటువంటి డ్రామాలు, అదే రకమైనటువంటి సెట్టింగ్స్ పెట్టేటువంటి, ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు కూడా చూసాం. మేము కూడా ఏదైనా డ్రామాలంటే ఎక్కడైనా రాజకీయ నాయకులు ఏదైనా డ్రామా లేకపోతే సినిమాల్లో సెట్టింగ్లు చూసేటువంటి పరిస్థితి ఆ రోజు ఉండేది అధ్యక్ష. కానీ రాజకీయాల్లో కాకుండా రైతాంగంలో కూడా, అంటే రైతుల దగ్గర కూడా డ్రామాలు, రైతుల దగ్గర కూడా సెట్టింగ్లు వేసేటటువంటి పరిస్థితి మరి ప్రపంచ చరిత్రలో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దగ్గరే మనం చూసినటువంటి పరిస్థితి ఉందేమో అని అనిపిస్తుంది అధ్యక్ష. మరి ఆ రోజు ఏదైతే అంద్రీనివా, ఎందుకంటే అంద్రీనివా ఏదైతే ఉందో ఆ రోజు అధికారంలోకి వచ్చి సంవత్సరంలోనే పూర్తి చేస్తానని ప్రగల్భాలు పలికి 5 సంవత్సరాలు ఒక తట్ట మట్టి తీయలేదు, ఒక అరబస్తా సిమెంట్ పెట్టలేదు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు, ఆఖరికి కరెంటు బిల్లుల బకాయిలు కూడా చెల్లించకుండా వదిలిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. అటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఏదైతే కుప్పం నియోజకవర్గానికి మరి నీళ్లు ఇచ్చానని ఒక అసత్యమైనటువంటి అబద్ధాన్ని అందంగా ప్రచారం చేయడం కోసం మరి ఆ రోజు మనందరం కూడా చూసాం. ఈ రకంగా
గత ప్రభుత్వం ఏ రకంగా డ్రామాలు దగ్గర ఇంకా 2,200 కోట్లు పైబడి ఖర్చు ఉంటే జాతికి అంకితం తండ్రి మొదలు పెడితే కొడుకు పూర్తి చేశారని ఆ రకంగా ప్రజల్ని అంటే రైతులను కూడా మభ్యపెట్టి మోసం దగా చేశాడని అంటే మరి నాకు అనిపించేది ఏంటంటే ఆయనకి రైతన్నా వ్యవసాయం అన్నా కూడా చాలా చిన్న చూపు అనిపిస్తూ ఉంది. ఎర్ర కాలువ కింద ఉన్న రైతులు ముంపుతో ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అసెంబ్లీలో ప్రస్తావించారు. ముంపు నష్టం కింద ఏటా 7 నుంచి 8 కోట్లు పరిహారం ఇస్తున్నామన్నారు. పరిహారంతో రైతుల బతుకులు మారవని, పంట ఇంటికి చేరితేనే రైతులకు ఆనందమన్నారు. గట్లు పటిష్టతకు 10 కోట్లు విడుదల చేయాలన్నారు. లో లెవెల్, మిడ్ లెవెల్ కాలువలు, ఏలూరు కాలువ పూడిక తీయడానికి కూడా నిధులు ఇవ్వాలన్నారు. కాన్స్టిట్యున్సీలో కాకుండా 3 కాన్స్టిట్యున్సీల్లో ఈ ఎర్రకాలువ అనేది ఉంది అధ్యక్ష. ప్రతి సీజన్ లోనూ దాదాపుగా 15,000 ఎకరాలు మునిగిపోతుంది అధ్యక్ష. దానికి కోట్లాది రూపాయలు ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తోంది రైతులకి. కానీ రైతులకి మనం ఇచ్చే డబ్బు కంటే కూడా వాళ్ళు పండించే దాన్ని వాళ్ళ ఇంటికి వెళ్తే దాని వల్ల వాళ్ళు సంతోషిస్తారు తప్ప మనం ఇచ్చే 1,000-2,000కి వాళ్ళకి ఏం రాదు అధ్యక్ష. కాబట్టి దానికి మొత్తం అంతా రిపేర్ చేస్తే 10 కోట్లు అవుతుంది అధ్యక్ష. కానీ 10 సంవత్సరం 7 కోట్ల నుంచి 9 కోట్ల రూపాయలు మురిగినప్పుడల్లా మనం డబ్బులు ఇస్తాం అధ్యక్ష. మరి కాబట్టి గౌరవ మంత్రి గారు కూడా లాస్ట్ టైం చెప్పడం జరిగింది మా జిల్లా వాసులు. మరి ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టుకుని ఈసారి అయినా సరే దానికి డబ్బులు శాంక్షన్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా లో లెవెల్, మిడ్ లెవెల్ కెనాల్స్ ఉన్నాయి అధ్యక్ష. అదే ఏలూరు కెనాల్ ఉంది అధ్యక్ష. ఎక్కడా కూడా అవన్నీ సిల్ట్ తీగ 7 సంవత్సరాలుగా అన్ని మురుకాలలో తయారైన అధ్యక్ష. దాంట్లోనే మంచినీళ్ళు తాగుతారు అధ్యక్ష విలేజ్ లో. మరి దాని మీద శ్రద్ధ చూపించి కనీసం సిల్ట్ తీయమని కూడా గత సీజన్లో కూడా మనం అడిగాం. దురదృష్టవశాత్తు 7 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం కూడా 1 రూపాయి కూడా దానికి ఇవ్వలేదు అధ్యక్ష. మరి ఈ సంవత్సరం మంత్రి గారిని అడిగాం. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇవ్వలేకపోయారు. అయినప్పుడు కూడా చాలా ప్రాజెక్టులు ఆంధ్ర రాష్ట్రంలో కడుతున్నారు. ఆ రోజు మరి పశ్చిమ గోదావరి జిల్లా అంటే ధాన్యాగారం అని ఆయనే చెప్పారు. మరి ఆ రోజు కాటన్ మహా సైడ్ చేసిన కాలువలు తప్ప ఈ రోజు వరకు ఎవరో దాన్ని శ్రద్ధ తీసుకోలేదు అధ్యక్ష. కాబట్టి పలు విలేజ్ లో ఉన్న నీళ్ళని కూడా కాలువలోనే వదులుతారు. టౌన్ లో ఉన్న నీళ్ళని కూడా ఈ కాలువలోనే వదులుతారు. దీని పరిరక్షణ లేదు, దాన్ని సిల్ట్ తీసే బాధ్యత లేదు. చాలా టౌన్లు గాని పల్లెలు గాని దానిలో మంచినీరు, తాగునీరు, సాగునీరు కూడా వాడుతున్నాం అధ్యక్ష. దానివల్ల రోగాలు పాలవుతా ఉన్నారు. ఈ ఎర్రకాలం వచ్చినప్పుడు రోడ్లన్నీ పోతా ఉంటాయి. ఇప్పుడు వచ్చిన మేము 14 నెలల్లో కూడా ఏ రోడ్లు కూడా మనం వేసుకోలేకపోయాం అధ్యక్ష. కాబట్టి ఇవన్నీ కూడా మంత్రి గారి దృష్టికి వెళ్ళి ఈ సీజన్ అయినా ఈ వేసవికాలంలో మాకు ఈ ఎర్రకాలను బాగు చేసుకునే విధంగా ఈ 3 కెనాల్స్ ని సిల్ట్ తీసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పి మరి నిధులు కేటాయించాలని చెప్పి రామారెడ్డి గారిని మిమ్మల్ని కోరుతున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.